హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో చాలా కాలంగా వన్యప్రాణుల వేట కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. జింకను వేటాడి చంపిన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హెచ్సియు పరిధిలో చెట్టుకు వేలాడుతున్న నెమలి కాళ్లను గుర్తించారు. నెమలి కూడా వేటాడి చంపి మాంసం విక్రయించినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీలోని సెక్యూరిటీ విభాగం ఏదైతే ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ రూమ్ వెనకాల భాగంలో ఉన్నాం. నిన్న సాయంత్రము జింకను వేటాడి అత్యంత దారుణంగా దాన్ని వేటాడి ముక్కలుగా చేసి విక్రయానికి అంటే సరఫరాకు సిద్ధంగా ఉన్నటువంటి జింక మాంసాన్ని గచ్చిబౌలి పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి ఫైరింగ్కి వచ్చినటువంటి ఇచ్చిన వారు సమాచారం మేరకు ఈ సెక్యూరిటీ గార్డ్ రూమ్ పైన దాడి చేయడం జరిగింది. దాడిలో జింకకు సంబంధించినటువంటి అవయవాలతో పాటు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం మనం ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే సెక్యూరిటీ గార్డ్ ప్రాంతంలో నిన్న మాంసాన్ని ఉంచినటువంటి కొద్ది దూరంలో ఏదైతే మనం ఇక్కడ నుంచి చూస్తున్నటువంటి ఆ తీసున్నటువంటి తలుపు లోపల భాగంలోనే మాంసాన్ని భద్రపరచడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కొద్ది దూరంలో దాదాపు 10 అడుగుల దూరంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుకు పనస చెట్టుకు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ కాలు ఏదైతే ఇది జాతీయ పక్షిగా పేర్కొంటున్నటువంటి నెమలికి సంబంధించినటువంటి పాదాలు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఆనవాళ్ళను చూసినట్టయితే ఎంతో కాలంగా ఇక్కడ యథేచ్ఛగా ఈ వన్యప్రాణులని అంతమొందిస్తున్నట్టుగా కూడా సాక్ష్యాధారాలు ఇక్కడ లభించాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కాలు పూర్తిగా నెమలికి సంబంధించినటువంటి పాదం ఇది. అయితే నెమలిని వేటాడిన అనంతరం ఇక్కడ వేలాడదీసి దాన్ని మాంసం విక్రయించిన తర్వాత మిగిలిపోయినటువంటి ఈ భాగం అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు వేటాడినటువంటి వస్తువులను శుభ్రం చేస్తున్నా కానీ ఇక్కడ మాత్రం ఇది ఒక ఆధారాన్ని కూడా వీళ్ళు మర్చిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే చూడొచ్చు, గత కొంతకాలంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సాయి ఏజెన్సీ ద్వారా ఇక్కడ సెక్యూరిటీ గార్డు కూడా సెక్యూరిటీ నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సెక్యూరిటీ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, అంటే ఇటువంటి వాటిని మేము ఎప్పుడు కూడా సహించేది లేదు, వీటికి పాల్పడ్డ వారిపైన కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా నిన్న ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనలో పూర్తిగా ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 6 నుంచి 10 సంవత్సరాలుగా ఇక్కడే రేంజ్ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ప్రోద్బలంతోనే నిన్న జరిగినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు అతనితో పాటు అతన్ని సహకరించినటువంటి సాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి 2 గార్డులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న దొరికినటువంటి జింక మాంసానికి పోస్ట్మార్టం కూడా పూర్తయింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కేసు నమోదు చేసుకున్నటువంటి గచ్చిబౌలి పోలీసులతో పాటు ఇటు వన్యప్రాణి సంరక్షణ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా లోతుగా దర్యాప్తు జరిపితే కానీ వీళ్ళు ఎంతకాలంగా ఈ జంతువులను వేటాడుతున్నారు, వేటాడినటువంటి జంతువుల మాంసాన్ని ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తాయి. కెమెరా పర్సన్ సతీష్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.